సీఎం రేవంత్ రెడ్డిని ఓడించినందుకు గర్వంగా ఫీల్ అవ్వడం లేదన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. తన మీద నమ్మకంతో నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని, తన ఆస్తులు అమ్మి అయినా సరే ఎన్నికల్లో ప్రతి హామీని నెరవేరుస్తామంటున్న కాటేపల్లి వెంకటరమణారెడ్డితో మా సీనియర్ ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో ఏదైతే నేషనల్ లీడర్గా మారారో కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, రమణారెడ్డి గారు, మీరు నేషనల్ లీడర్ అయ్యారు సో అంటున్నారు. సో నేషనల్ మీడియాలో అన్ని జాతీయ ఛానల్లో కూడా మీరే లీడర్గా కనిపిస్తున్నారు. ఒక సీఎంని, ప్రస్తుతం ఉన్న సీఎంని మీరు ఓడించగలిగారు అంటే ఎట్లా సాధ్యం? అది 5 సంవత్సరాలుగా ప్రజలతో కలిసి పనిచేయడం వల్ల సాధ్యమైన పని. అలాగే ఈ గెలుపుకు ఈ అంటే ఒక స్టార్ ఇమేజ్ రావడానికి కూడా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే ధన్యవాదాలు చెప్పాలి నేను. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చి పోటీ చేయడం వల్ల నేను 119లో ఒక కాన్స్టిట్యున్సీ స్పెషల్గా ఉంది, కానీ అది నా గొప్పతనం అని నేను అనుకోను. రెండవది, అంత పెద్ద ఇద్దరు ఓడిపోయినా ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసిన ప్రజలు వచ్చి నన్ను నమ్మి ఓటేశారు చూడండి, అది ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి. అంటే ఒకటి నేషనల్ మీడియాలో కూడా మేము చూసాం చాలా సందర్భాలు, నేషనల్ స్టార్ అంటున్నారు మిమ్మల్ని. గుర్తింపు రావడానికి మీరిద్దరి మీద గెలవడం ప్రధాన కారణం అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది? వారిద్దరి మీద గెలవడం అనేది అద్భుతమైన విజయమే. దాన్ని నేను చాలా సంతోషంగా స్వీకరిస్తాను. అట్లాగే నేను గెలిచినంత మాత్రాన హీరోనని, వాళ్ళు ఇద్దరు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు జీరోలు అనుకునేంత మూర్ఖుని కాదు. వాళ్ళు లెజెండరీస్, వాళ్ళకుండే గౌరవం వాళ్ళకు ఉంటుంది. ప్రజలు నన్ను నమ్మారు. లోకల్లో ఉంటాడు అనుకున్నారా, లేకపోతే నిజాయితీగా ఉంటాడు అనుకున్నారు. నేను ఏదైతే మద్యము, డబ్బు లేకుండా అవినీతి రహిత నియోజకవర్గమే కాన్సెప్ట్గా పనిచేశాను కాబట్టి ఇవాళ అవినీతి రహిత నియోజకవర్గం చేస్తాడు, 24 గంటలు మా ఎంబటి ఉన్నాడు, ప్రతిదాన్ని కష్టంలో మా ఎంబటి ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎక్కడైనా గెలుస్తారనుకుని కూడా ఓటేయచ్చు. దాంట్లో తప్ప మీరు చెప్తుంది కరెక్టే, కానీ వాస్తవానికి ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారు కూడా, వాళ్ళు డబ్బు పంపిణీ చేసి ఉండొచ్చు, మద్యం పంపిణీ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఇద్దరిని ఎదుర్కొన్నారు, ఇద్దరు ఉద్దండులను ఎదుర్కొన్నారు. సో వాళ్ళ మీద మీరు గెలుస్తారని ఖచ్చితంగా అనుకున్నారా? అంటే మీరు మొదటి నుంచి చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఏంటిది? చాలామందికి ఉన్నటువంటి కొంచెం డౌట్ ఇది. అన్న ఏం లేదు, ప్రజల నమ్మకం కోసము 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉన్నటువంటి వ్యక్తి చచ్చే వరకు కూడా ఓడిపోడాను. ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. గెలవగానే హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఏదో 400 మంది రాగానే 10 నిమిషాల్లో ఓడేసి వెళ్ళిపోతా, సమస్యల పట్ల ప్రజల పట్ల చిన్న చూపు చూస్తా అంటే ఏ వ్యక్తికైనా ఇబ్బంది అవుతుంది. డబ్బు మద్యంతోనే గెలుస్తామని అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రజల నమ్మకంతో గెలుస్తారు. డబ్బు మద్యము లేకుండా గెలవాలని చూపించడానికే ఇన్నేళ్లుగా కష్టపడ్డా. కానీ ఒకళ్ళ డబ్బు మద్యమే ఇవ్వాలనుకుంటే ఎప్పుడో నేను ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ కాబట్టి నేను అక్కడే గెలిచేవాడిని, ఎప్పుడో మంత్రి కూడా అయిపోయేవాడిని. ఫైనల్గా ఒక క్వశ్చను, మీ ఆస్తులు అమ్మైనా కానీ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, అంటే వెంకటరమణారెడ్డి గారి దగ్గర అంత ఆస్తి ఉందా, అసలు నియోజకవర్గ డెవలప్మెంట్కి ఎంత అవుతుందో కూడా తెలుసా అనేది కొంత క్వశ్చన్. వర్గం డెవలప్మెంట్ కోసం చెప్పలేదు నేను ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతు కల్లాలు, ఉపాధి శిక్షణ కేంద్రము, రైతు సేవా కేంద్రం, దీనికి 150 కోట్లు అయితే విత్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండ్ పర్చేసు, ఎక్విప్మెంట్తో సహా కలిపి దాన్ని నా ఆస్తి సరిపోతుంది. మా తాతగారు సంపాదించింది, మా నాన్నగారు సంపాదించింది, పాపం వాళ్ళు ఎకరం కూడా అమ్మకుండా ఉన్న కాడికి బతికిన వాళ్ళు. నేను వాళ్ళందరిది అమ్మి ప్రజలకు పెడతా అనుకుంటున్నాం, అంతకన్నా ఏమీ లేదు. మొత్తం మీద ఇది డబ్బు మద్యం పంపిణీ చేయకుండానే తాను గెలిచానని, తన గెలుపుకు నియోజకవర్గాలకి ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నా అంటున్నారు. తన ఆస్తులు అమ్మైనా సరే తను చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తా అంటున్నారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో బ్రహ్మాజీ.